కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దసరా రేస్ లో ఇద్దరు స్టార్స్ మిడిల్ డ్రాప్ కావడంతో ఇద్దరు సీనియర్ స్టార్స్ కన్ను దసరాపై పడింది. ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్. ఈ ఇద్దరి సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ సూపర్ స్టార్ జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. జైలర్ 2 వచ్చిన మరుసటి రోజే చిరంజీవి విశ్వంబరతో వస్తున్నాడా? వాచ్ ది స్టోరీ. చాలా కాలంగా ఊరిస్తున్న జైలర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది. దీపావళికి వస్తుందనుకుంటే ముందుగానే దసరాకు అక్టోబర్ 15న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. హృతిక్ రోషన్ పై రీసెంట్ గా 25 రోజుల పాటు తీసిన సీన్స్ తో సినిమా షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్లోనే షూటింగ్ పూర్తయిందంటూ చిత్ర యూనిట్ ఫోటో దిగింది. అయితే ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయడం కోసం 25 రోజుల పాటు మళ్లీ షూట్ చేశాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్ గా గుమ్మడికాయ కొట్టడంతో రిలీజ్ డేట్ ప్రకటించారు. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర 22 నెలలు లేటుగా దసరాకు వస్తోందట. అయితే మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. విఎఫ్ఎక్స్ వర్క్స్ పై విమర్శలు రావడంతో బెటర్మెంట్ విజువల్స్ కోసం రిలీజ్ ఆలస్యమైంది. సీజీ పనులు ఓ కొలిక్ రావడంతో అక్టోబర్ 16న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. ఒక రోజు గ్యాప్ లో చిరంజీవి, రజనీకాంత్ వచ్చినా నో ప్రాబ్లం. చిరంజీవి, బాలకృష్ణ చాలా సార్లు ఒకేసారి బరిలో దిగిన సందర్భాలున్నాయి. ఎలాగో రికార్డు స్థాయిలో థియేటర్స్ రాబట్టుకునే సత్తా మెగాస్టార్ కుంది. అయితే జైలర్ 2 కంటే విశ్వంబర బెటర్ అన్న టాక్ వస్తే ఓకే, లేదంటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై పడుతుంది. విశ్వంబరను 150 కోట్ల బడ్జెట్ తో మొదలు పెడితే 300 కోట్లకు చేరింది. సినిమా ఇంతవరకు ఓటీటీకి నోచుకోలేదు. ఇంత భారీ బడ్జెట్ రికవర్ కావాలంటే 200 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో రావాలి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మనశంకర వరప్రసాదే 130 కోట్లకు అమ్ముడైంది. విశ్వంభరకు అంత కూడా వచ్చే ఛాన్స్ కనిపించటం లేదు. ఏదో ఒక వీకెండ్ రిలీజ్ అయితే వర్కౌట్ కాని పని. దీంతో దసరా సెలవులనే నమ్ముకున్నారు నిర్మాతలు. దసరాకు రిలీజ్ అంటూ ముందుగా అనౌన్స్ చేసిన హీరో నాగార్జున చాలా కాలంగా బంధవ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీని దసరాకు, సొగ్గాడే చిన్నినాయన 3వ పార్ట్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇందులో ఒక్కటి అనుకున్న టైంకి రావడం కష్టమే. దసరా రేస్ నుంచి నాగార్జున 100వ సినిమాతో పాటు ప్రభాస్, ఫౌజీ కూడా తప్పుకుంది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరాకు వచ్చే ఛాన్స్ కనిపించటం లేదు. ఇలా నాగ్, ప్రభాస్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ ను విశ్వంభర, జైలర్ 2 భర్తీ చేస్తున్నాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటాయి. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. పెద్ది విషయంలో ఇదే జరిగింది. ఈ పాఠంతో దసరా పండగని టార్గెట్ చేశారు. ఇక వెంకటేష్ ఏ గొడవ లేకుండా అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబంతో వస్తున్నాడు. దసరాకు ముందే కలెక్షన్స్ లాగేసి పండగ వసూళ్లు బోనస్ అవుతాయన్న ప్లాన్ వెంకీది.